హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ విత్ అరవింద్. సో ఈ వీడియోలో ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం గురించి చూద్దాం. ఓకేనా. ఫస్ట్లీ వాట్ ఈస్ ప్రొడ్యూసర్ అండ్ వాట్ ఈస్ కన్జ్యూమర్. ఓకేనా. ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆర్ టూ ప్రాసెసెస్. ఓకే, ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆర్ టూ ప్రాసెసెస్. ప్రాసెస్ అంటే ఏంటి? ఏ ప్రోగ్రామ్ ఇన్ ఎగ్జిక్యూషన్. ఇదొక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో ఉన్న ప్రోగ్రామ్స్ని మనం ప్రాసెస్ అంటాం. ఓకేనా. ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆర్ టూ ప్రాసెసెస్. ప్రొడ్యూసర్ విల్ ప్రొడ్యూస్ అన్ ఐటమ్ అండ్ షేర్ విత్ ఇట్స్ షేర్డ్ బఫర్. ఓకేనా. ఒక ఐటమ్ కానీ, ఒక రిజల్ట్ కానీ, ఒక రిటర్న్డ్ వాల్యూ కానీ ఈ ప్రొడ్యూసర్ అనే ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేసి షేర్ చేసుకుంటుంది, షేర్డ్ బఫర్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా. వేర్ కన్జ్యూమర్ విల్ కన్జ్యూమ్ అన్ ఐటమ్ ఆర్ రిటర్న్డ్ వాల్యూ ఆర్ రిజల్ట్ ఫ్రమ్ ఇట్స్ షేర్డ్ బఫర్. ఓకే. హియర్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆర్ షేరింగ్ ఏ కామన్ బఫర్, కామన్ మెమొరీ. ఓకే. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఏంటంటే, వెన్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ అన్ ఐటమ్ అండ్ స్టోర్స్ ఇన్ షేర్డ్ బఫర్, కౌంట్ అనే వేరియబుల్ ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఎప్పుడైతే ప్రొడ్యూసర్ విల్ ప్రొడ్యూస్ అన్ ఐటమ్, ఓకే, అండ్ నెక్స్ట్ ఇట్ విల్ స్టోర్ ఇన్ షేర్డ్ బఫర్, అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏమవుతుంది? కౌంట్ అనే వేరియబుల్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. కౌంట్ సపోజ్ 0 ఉందనుకుందాం ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు 1 అవుతుంది. కౌంట్ అనే వాల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది, 1కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకో ఐటమ్ ప్రొడ్యూస్ చేసి స్టోర్ చేసుకున్నప్పుడు కౌంట్ అనే వాల్యూ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు కౌంట్ అనే వాల్యూ 1 ఉంది కదా. సో ఇక్కడ ఇంకేదన్నా అయిపోయి కౌంట్ అనే వాల్యూ 2 అవుతుంది ఇక్కడ. ఓకేనా. సో ఇలా ఎప్పుడైతే మనకి ప్రొడ్యూస్ అన్ ఐటమ్ ఆర్ రిటర్న్ వాల్యూ ఆర్ ఎనీథింగ్, ఇట్ విల్ స్టోర్ ఇన్ ఇట్ స్టోర్డ్ బఫర్ అండ్ ఇంక్రీజ్ ద వేరియబుల్ కౌంట్. ఓకే. సేమ్ ఇక్కడ వైస్ వర్సా. కన్జ్యూమర్లో ఏమవుతుంది అంటే, వెన్ ఎవర్ ఏ కన్జ్యూమర్ కన్జ్యూమ్స్ an item or returned value from its shared buffer, it will decrement the count variable. Okay. Consumer ఏం చేస్తుంది? ఫస్ట్ కన్జ్యూమ్స్ ఐటమ్. ఓకే. నెక్స్ట్ డిక్రీజ్ కౌంట్ వేరియబుల్. ఓకే. సో ఇదన్నమాట ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆర్ టూ ప్రాసెసెస్ వేర్ ప్రొడ్యూసర్ విల్ ప్రొడ్యూస్ అన్ ఐటమ్ ఆర్ రిటర్న్డ్ వాల్యూ ఆర్ సంథింగ్ సోర్స్ అండ్ షేర్ ఇట్ విత్ షేర్డ్ బఫర్. Consumer will consume its item or something resource from its shared buffer. Producer will increase the count variable whenever it's add an element to shared buffer. Consumer will decrease its count value whenever it consumes the any resource. ఓకేనా. సో ఇక్కడ సమ్టైమ్స్ ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ ఇంకో ప్రొడ్యూసర్ అనేది యాక్సెస్ చేసుకుంటుంది షేర్డ్ బఫర్ని. ఓకేనా. ఇంకో టూ ప్రొడ్యూసర్స్ ఆర్ యాక్సెసింగ్ షేర్డ్ బఫర్. ఓకేనా. ఫస్ట్లీ అన్నీ ఫిల్ అయిపోయాయి. ఓకేనా. అన్నీ ఫిల్ అయిపోయాయి, ఓన్లీ ఇది ఒకటే ఉంది. ఓకేనా. ఓన్లీ సింగిల్ స్పేస్ ఈస్ లెఫ్ట్ ఇన్ షేర్డ్ బఫర్. ఓకే. దిస్ ఈస్ P1, దిస్ ఈస్ P2. P1 processes, producer 1 process, producer 2 process is checking the space in shared buffer. ఓకేనా. ఫస్ట్ ఏదైనా ప్రొడ్యూసర్ ఏం చేస్తుంది? ఫస్ట్ స్టెప్, ఇట్ విల్ చెక్ a space in shared buffer. If space is granted or if space is there, it will produce an item and store in shared buffer. ఒకవేళ స్పేస్ లేకపోతే ప్రొడ్యూసర్ విల్ వెయిట్ until any consumer consumes the item from its shared buffer. ఓకేనా. అంటే ప్రొడ్యూసర్ వెయిట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి షేర్డ్ బఫర్ ఫుల్ ఉంటుందో ఇట్ విల్ వెయిట్. ఏదైనా కన్జ్యూమర్ ఏదైనా ఐటమ్ తీసుకున్నాక మళ్ళీ చెక్ చేసి అప్పుడు ప్రొడ్యూసర్ అనేది మనకి ఇన్సర్ట్ చేస్తుంది ఐటమ్ అనేది. ఓకేనా. సో ఇప్పుడు P1 ప్రొడ్యూసర్ 1 అండ్ ప్రొడ్యూసర్ 2 ఎట్ ఎ టైం చెక్ చేస్తున్నాయి. ఓకేనా. బోత్ ప్రొడ్యూసర్ 1 అండ్ ప్రొడ్యూసర్ 2 విల్ గ్రాంట్ స్పేస్, అంటే స్పేస్ అనేది చెక్ చేసి గ్రాంట్ చేసుకుంటే స్పేస్ ఉందని చెప్పి. సో ప్రొడ్యూసర్ 1 కూడా ఐటమ్ ప్రొడ్యూస్ చేస్తుంది, ప్రొడ్యూసర్ 2 కూడా ఐటమ్ ప్రొడ్యూస్ చేస్తుంది షేర్డ్ బఫర్కి. సో ఇక్కడ కండిషన్ వచ్చింది, దేర్ ఈజ్ ఓన్లీ సింగిల్ స్పేస్ బట్ 2 ఐటమ్స్ ఆర్ 2 రిటర్న్ వాల్యూస్. ఓకేనా. ఇలాంటి టైంలో మనకి రేస్ కండిషన్ అనేది అక్కర్ అవుతుంది. ఓకేనా. వాట్ ఈస్ రేస్ కండిషన్? 2 ప్రొడ్యూసర్స్ ఆర్ రన్నింగ్ కాంకరెంట్లీ. ఓకేనా. దే ఫైండ్ ఏ సింగిల్ స్పేస్ ఇన్ షేర్డ్ బఫర్ టు ఇన్సర్ట్ ఆర్ టు యాడ్ ఎనీ ఐటమ్ ఆర్ రిటర్న్డ్ వాల్యూ. ఓకేనా. స్పేస్ ఫైండ్ అవుట్ చేయగానే బోత్ ప్రొడ్యూస్ ఎట్ ఏ టైం ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇక్కడ మనకు ఒకటి అంబిగ్యూటీ ప్రాబ్లం వచ్చేసింది.
ఏ వాల్యూ అనేది తీసుకోవాలనేది. ఓకేనా? సో ఇదే మనకి రేస్ కండిషన్. ఈ రేస్ కండిషన్ని మనం ఎలా తీసేస్తాం? ప్రాసెస్ సింక్రనైజేషన్ నుంచి. ఓకేనా? యాక్చువల్లీ వాట్ ఈస్ ప్రాసెస్ సింక్రనైజేషన్ అంటే ఇట్ డీల్స్ విత్ మల్టిపుల్ ప్రాసెసెస్ టు కోఆర్డినేట్ ఆర్ టు కంట్రోల్ ఫర్ ఎగ్జిక్యూషన్. ఓకేనా? అంటే మోర్ దెన్ టూ ప్రాసెస్ని కంట్రోల్ చేస్తుంది, కోఆర్డినేట్ చేసి కంట్రోల్ చేస్తుంది. సో దట్ ఎగ్జిక్యూషన్ ఈజ్ డన్ ఆర్డర్లీ ఆర్ కరెక్ట్లీ. అంటే ఒక ఆర్డర్గా జరుగుతుంది ఎగ్జిక్యూషన్ అండ్ కరెక్ట్లీ జరుగుతుంది. ఓకేనా? ఆర్డర్గా అంటే ఏంటి? ఫస్ట్ P1 ఎంటర్ అయింది అనుకో సిపిలోకి, ఫస్ట్ P1కి ప్రియారిటీ వచ్చేస్తుంది. అంటే P1 ఆర్డర్గా వెళ్ళిపోతుంది. ఫస్ట్ P1 విల్ చెక్ ద స్పేస్ అండ్ ఇట్ విల్ స్టోర్ ఇట్స్ ఎలిమెంట్. ఓకేనా? నెక్స్ట్ P2 ఎంటర్ అయింది కదా, P2 విల్ చెక్ ఇన్ ఆర్డర్ అండ్ స్పేస్ ఉంటే ఇది యాడ్ చేస్తుంది. ఓకేనా? ప్రాసెస్ సింక్రనైజేషన్ ఈజ్ అ టెక్నిక్ దట్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ రేస్ కండిషన్. ఓకేనా? ఇలా రేస్ కండిషన్స్ చేయడానికి మనకి ప్రాసెస్ సింక్రనైజేషన్లో చాలా మెకానిజమ్స్ ఉన్నాయి. ఒకటి మ్యూచువల్. ఓకేనా? మ్యూచువల్. ఇంకోటి సెమాఫోర్. ఓకే? ఇంకోటి డెడ్ లాక్ అవాయిడెన్స్ అండ్ ప్రివెన్షన్. మ్యూచువల్ అంటే ఏంటంటే నార్మల్గా ఒక ప్రాసెస్ ఒక షేర్డ్ బఫర్ని ఓన్లీ కెన్ యాక్సెస్ వన్ టైం. ఓకేనా? అంటే ఒక షేర్డ్ బఫర్ని ఓన్లీ సింగిల్ ప్రాసెస్ కెన్ యాక్సెస్ ఎట్ వన్ టైం. అంటే P1 అనేది యాక్సెస్ చేస్తుంది అనుకో, అంటే P1 ఈస్ చెక్కింగ్ షేర్డ్ బఫర్ వెదర్ దేర్ ఇస్ స్పేస్ ఆర్ నాట్. అలాంటప్పుడు P2 చెక్ చేయలేదు. ఓకేనా? వై? బికాజ్ ఓన్లీ సింగిల్ ప్రాసెస్ కెన్ యాక్సెస్ ఏ షేర్డ్ బఫర్ ఓన్లీ వన్స్. చెక్ చేయాలంటే యాక్సెస్ చేసుకోవాలి. సో అది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి సెమాఫోర్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ యాక్సెస్ ఆఫ్ షేర్డ్ బఫర్. అంటే ఎన్ని ప్రాసెసెస్ యాక్సెస్ చేసుకోగలవు షేర్డ్ బఫర్ని లిమిటెడ్గా అనమాట. ఇప్పుడు 2 స్పేసెస్ ఉన్నాయనుకో, 2 ప్రాసెస్ అనేవి 2 ప్రొడ్యూసర్స్ అనేవి యాక్సెస్ చేసుకోగలుగుతాయి. ఓకేనా? దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ సెమాఫోర్. డెడ్ లాక్ అవాయిడెన్స్ ప్రివెన్షన్. ఓకేనా? మనం ఇవన్నీ చూద్దాం సపరేట్ వీడియోస్లో. సో ఇది ప్రొడ్యూసర్ అండ్ కన్సూమర్ ప్రాబ్లం. ఓకే? 2 ప్రాసెసర్స్. దిస్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ అన్ ఐటమ్, కన్సూమ్ అన్ ఐటమ్. When it add an item, it will increase the count variable. Okay, 1 plus 1. It will decrease the count variable -1. And when 2 processors or 2 producers are accessing shared buffer, there might occur a race condition. This race condition can be removed by process synchronization. Okay na? Process synchronization మనకి ఇంకెలా అంటే మల్టీ టాస్కింగ్ ఆర్ మల్టీ ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్లో మల్టిపుల్ ప్రాసెస్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో ఈ మల్టిపుల్ ప్రాసెస్ అనేవి కరెక్ట్గా ఆర్డర్లీగా అండ్ టు ఎన్ష్యూర్ ఏ కరెక్ట్ అవుట్పుట్ వి యూస్ ప్రాసెస్ సింక్రనైజేషన్ ఇన్ మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ మల్టీ టాస్కింగ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? సో ప్రాసెస్ సింక్రనైజేషన్లో మెకానిజమ్స్ చాలా ఉంటాయి. మ్యూచువల్ కానీ, లేదంటే సెమాఫోర్ కానీ, డెడ్ లాక్ అవాయిడెన్స్ ప్రివెన్షన్ అని. సో ఇవన్నీ మెకానిజమ్స్ టు అవాయిడ్ రేస్ కండిషన్, డెడ్ లాక్ కానీ ఇలాంటివి, అండ్ రిసోర్స్ అలైజేషన్ కానీ. So this is about process producer consumer problem.